అమ్మ ట్యాక్సేషన్ చూసుకోండి. ఫైనల్ బేకమ్ అది ఒకసారి ఫ్యామిలీ ట్యాక్సేషన్ ఫైనల్ బేకమ్ ఓకేనా. ఈ లెక్క చాలా ఇంపార్టెంటే. ఈ లెక్క మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. చాలాసార్లు ఇచ్చారు. పేరు కూడా గుర్తెట్టుకోండి. ఎయిటింగ్ రాసుకున్నారా లెక్క. 2019 and 20 previous year, 2019 and 20 previous year, Srisation income particulars are given below. ఓకేనా. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఒకదానికి ఒక కింద రాసుకోండి. వ్యక్తులు సంఘముగా పన్నుకు గురియగు సంస్థ నుంచి ఆదాయము. వ్యక్తులు సంఘముగా పన్నుకు గురియగు సంస్థ నుంచి ఆదాయము 10,000. ఇంగ్లీష్ మీడియంలో పర్సన్స్ form as a society taxable income of their society 10,000. సెకండ్ పాయింట్ రాసుకోండి. భారతీయ కంపెనీల నుండి డివిడెండ్స్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ డివిడెండ్స్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ రాసారా. 1,000 రూపాయలు అమౌంట్. 1,000 రూపాయలు. నెక్స్ట్ శ్రీలంకలోని వ్యవసాయ కార్యకలాపాల వల్ల ఆదాయం. ఇంగ్లీష్ మీడియంలో రాసుకుంటున్నారా. ఇంగ్లీష్ మీడియంలో అగ్రికల్చరల్ ఇన్కమ్ ఆఫ్ శ్రీలంక 20,000. నెక్స్ట్ నేపాల్లో చేసిన సేవలకు భారతదేశంలో స్వీకరించిన జీతం. 9,800. సర్వీసెస్ రెండెడ్ ఇన్ నేపాల్ రిసీవ్డ్ శాలరీ ఇన్ ఇండియా 9,800. నెక్స్ట్ పాయింట్ భారతదేశం నుంచి నియంత్రించబడుతూ భూటాన్లో కొనసాగుతున్న వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం 10,000. భారతదేశం నుంచి నియంత్రించబడుతూ భూటాన్లో కొనసాగుతున్న వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం 10,000. ఇంగ్లీష్లో కంట్రోల్ అండ్ మేనేజ్డ్ ఫ్రమ్ ఇండియా బిజినెస్ రన్స్ ఇన్ భూటాన్ 10,000. నెక్స్ట్ సింగపూర్లోని బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. ఇంగ్లీష్ మీడియంలో ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ ఆన్ సింగపూర్. నెక్స్ట్ భారతదేశంలో ఉత్పన్నమై మలేషియాలో స్వీకరించిన ఆదాయము. ఇంగ్లీష్ మీడియంలో ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ మలేషియా
16,000 ఇప్పుడు లెక్కని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పాయింట్ నుంచి ఇంగ్లీష్ మీద తెలుగు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు బోర్డు మీద చెప్తున్నాను చూడండి. వ్యక్తులు సంఘముగా పన్ను పూరే సంస్థ నుంచి ఆదాయం అంటే వ్యక్తులు సంఘంగా ఏర్పడటం అంటే అర్థం ఏంటి? కొబ్బరి గొలుపు కార్మికుల సంఘం, అలాగే నాయి బ్రాహ్మణుల సంఘం, లేదా వైశ్య సంఘం. అర్థమైందా? ఇలా ప్రతి కమ్యూనిటీకి ప్రతి పనికి ఏముంటున్నాయి? సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలందరూ కలిపి, ఆ వ్యక్తులందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడ్డారు, రిజిస్టర్ చేయించుకుంటారు. వాటికి కూడా పన్ను కట్టాలి. ఇప్పుడు కొబ్బరి గొలుపు కార్మికులు అందరూ కలిపి ఒక చోట చేరుతారు. చేరి వాళ్ళకున్న కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు, సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా దెబ్బలాడవలసిన ఐటమ్స్ వస్తే సంఘం తరపున దెబ్బలాడతారు. వ్యక్తిగా దెబ్బలాడే కంటే సంఘంగా దెబ్బలాడితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళందరూ కలిపి సంఘంగా ఏర్పడ్డారు. కనపడితే వాళ్ళకి ఏమైందనమాట? పన్ను గురి కాబడ్డారు. ఎంత? 10,000. అంటే ఇప్పుడు ఏంటనమాట? ద పర్సన్స్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ సింగిల్ రూఫ్, సచ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఇస్ ఈక్వల్ టు ఏంటనమాట? సొసైటీ. అంటే బ్రాహ్మణ సంఘం రిజిస్టర్ చేసుకుంటారు, వైశ్యస్ అర్థమైందా? కొబ్బరి గులుపు కొబ్బరి చేస్తారు కదా, వీళ్ళందరూ కూడా ఒక సొసైటీకి ఏర్పడతారు అన్నమాట. ఏర్పడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మీటింగ్లో డిస్కస్ చేసుకుని ద ఫైట్ అగెన్స్ట్ ద ఆన్ బిహాఫ్ ఆఫ్ పర్సన్స్ ఏంటనమాట? సొసైటీ ఫైట్ చేస్తారు. అలా 10,000 రూపాయలు పన్నుకు గురి కాబట్టి ఇది భారతదేశ ఆదాయం కాబట్టి నివాసికి, అసాధారణ నివాసికి, నివాసి కానివాడికి ముగ్గురికి పన్ను పడుతుంది. నెక్స్ట్, భారతీయ కంపెనీల నుంచి డివిడెండ్. మనకి భారతీయ కంపెనీల నుంచి డివిడెండ్ వచ్చినప్పుడు దీనికి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఉంది ట్యాక్సేషన్. ఎగ్జామ్టెడ్ అంటే దీనికి పన్ను ఉండదు, మినహాయింపు అనమాట. అర్థమైందా? ముగ్గురికి పన్ను కట్టట్లేదు. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి, నివాసి కాదు, ముగ్గురు కట్టట్లేదు. రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ముగ్గురు పన్ను కట్టట్లేదు. శ్రీలంకలోని వ్యవసాయ కార్యకలాపాల నుంచి ఆదాయం. శ్రీలంక అంటే ఎక్కడ ఉంది? ఇండియా కింద ఉంటుంది, మ్యాప్లో కింద ఉంటుంది. అంచేత శ్రీలంక మన దేశం కాదు. అంచేత ఫస్ట్ బోర్డు మాత్రమే పన్ను కట్టాలి. నివాసాన్ని కూడా దేనికి పక్కన కట్టాలి? భారతదేశంలో ఉన్న ఆదాయంపై కట్టాలి, విదేశంలో ఉన్న ఆదాయంపై కట్టాలి. కాబట్టి ఫస్ట్ బోర్డు ఒకటే పన్ను కట్టాలి, మిగతా ముగ్గురు కట్టట్లేదు, మిగతా ఇద్దరు కట్టట్లేదు. ఎవరైనా కట్టట్లేదు? అసాధారణ నివాసి, నివాసి కాని కూడా కట్టట్లేదు. అంటే నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కట్టట్లేదు. నేపాల్లో చేసిన సేవలకు భారతదేశంలో స్వీకరించిన జీతం. ఇటు సర్వీసెస్ ఎక్కడ చేసాడు? నేపాల్లో చేశాడు. కానీ జీతం ఎక్కడ తీసుకున్నాడు? ఇండియాలో తీసుకున్నాడు. అంచేత ఇది ఏమవుతుంది అనమాట? ఇండియన్ ఇన్కమ్. జీతం నువ్వు ఇండియాలో తీసుకున్నప్పుడు ఇండియన్ ఇన్కమ్. అంచేత ముగ్గురు పని కట్టాలి. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి, నివాసి కాదు. అంటే రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ముగ్గురు పని కట్టాలి. నెక్స్ట్, భారతదేశం నుంచి నియంత్రించబడుతున్న కంట్రోల్ అండ్ మేనేజ్డ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇండియా. ఎక్కడ జరుగుతుంది? భూటాన్ అనేది ఒక దేశం, కానీ దీని నిర్వహణ నియంత్రణ ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో జరుగుతుంది. అంచేత భారతదేశం ఆదాయం కాబట్టి ముగ్గురు కూడా పన్ను కట్టాలి. నివాస్ ఫస్ట్ లాస్ట్ కాలం ఎవడో చెప్పాను ఏంటిది? నివాసి కాదు అని చెప్పాను చూడండి. వాడు భారతదేశం మీద మాత్రమే పన్ను కడతారు, కానీ నిర్వహణ నియంత్రణ భారతదేశం నుంచి జరుగుతుంటే వాడు కూడా పన్ను కట్టాలని మీకు చెప్పాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఎవరు? నివాసి కానివాడు. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఏంటి? భారతదేశం నుంచి నియంత్రించబడుతూ భూటంలో కొనసాగుతున్న వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం. ఇది భారతదేశ ఆదాయం కాబట్టి నివాసి, అసాధారణ నివాసి, నివాసి కాదు అన్నవాడు ముగ్గురు కూడా కట్టాలి. అంటే రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కూడా కట్టాలి. నెక్స్ట్ చూడండి, సింగపూర్లోని బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. సింగపూర్ అనేది మన దేశం కాదు, ఇతర దేశం కాబట్టి ఇది భారతదేశ ఆదాయం కాదు కాబట్టి ఫస్ట్ కూడా ఒకటే పన్ను కట్టాలి. అంటే ఎవరు? నివాసి మాత్రమే పన్ను కట్టాలి. అసాధారణ నివాసి కానివాడు కానీ కట్టట్లేదు. నెక్స్ట్, భారతదేశంలో ఉత్పన్నమై మలేషియాలో స్వీకరించిన ఆదాయం. ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా కాబట్టి ముగ్గురు పన్ను కట్టాలి. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి అంటే నివాసి కానివాడు, అర్థమైందా? నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసి కాదు, ముగ్గురు కూడా పన్ను కట్టాలి. ఎందుకని? భారతదేశంలో ఉత్పన్నమైంది కాదు. అర్థమైందా? అంటే ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా అన్నాడు కాబట్టి రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ముగ్గురు కూడా కట్టి వెళ్ళిపోండి. బోర్డు మీద చూడండి ఒకసారి, చెప్పండి సార్. చూడమ్మా, ఫస్ట్ పాయింట్ హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ శాషన్ for the assessment year 2020-2021.
మీకు తెలుగులో 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి మిస్టర్ శాసన్ యొక్క మొత్తం ఆదాయం లెక్క కట్టుట. ఓకేనా? ఫస్ట్ చూడండి, పర్సన్స్ ఫార్మ్ ఇన్ సొసైటీ ట్యాక్స్ అంటే వ్యక్తుల సంఘంలో పన్ను ఉపయోగ ఆదాయం చెప్పారు కదా. ఒక కొబ్బరి గొలుపు కార్మికులు కానీ లేదా క్యారియర్స్ అసోసియేషన్ కానీ ఎవరైనా సరే ఒక అసోసియేషన్ కింద ఏర్పడతారు. వాళ్ళకి పన్ను ఇది ఇండియాలో సంపాదించారు కాబట్టి నివాసికి, అసాధారణ నివాసికి, ప్రవాసికి అంటే నివాసి కార్మికులకి ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. అంటే రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి ముగ్గురు పని. ఆర్డినరీ కంపెనీ నుంచి డివిడెండ్ ఆన్ ఇండియన్ కంపెనీస్ ఇది సెక్షన్ 10 ప్రకారం ఏముందన్నమాట. దీనికి మినహాయింపు ఎగ్జాంపుల్ ఇన్కమ్ రాసుకుంది అంటే ఎవరికి పన్ను పడుతుంది. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫ్రమ్ శ్రీలంక. తెలుగులో శ్రీలంకలో వ్యవసాయ ఆదాయం. శ్రీలంక ఎక్కడ ఉంది? భారతదేశం పట్టణం కింద ఉంటుంది, వేరే దేశం. అంచేత భారతదేశంలో నివాసిత మాత్రమే పొందబడాలి. ఎందుకంటే ఇది భారతదేశ ఆదాయం పెట్టాలి, ఇతర దేశ ఆదాయం పెట్టాలి. అసాధారణ నివాసి కానీ ప్రవాసికే పడాలి. నివాసి ఆధార్ పడితేనే ప్రవాస అంటారు. అంటే నాట్ ఆర్డర్ చేసేది నాట్ చేసేది ముగ్గురికి ట్యాక్స్, అందరికి ట్యాక్స్ పడాలి. నెక్స్ట్ నేపాల్లో సేవలు చేసినందుకు సేవలకు భారతదేశం స్వీకరించిన జీతం. ఈ జీతం ఎక్కడ స్వీకరించాలి? భారతదేశంలో. చూడమ్మా, ఫస్ట్ పర్సన్స్ ఫార్మ్ ఇన్ సొసైటీ ట్యాక్స్ పేమెంట్ వ్యక్తుల సంఘంలో పన్ను కాదు అంటే చెప్పాను కదా. కొబ్బరి కార్మిక సంఘాలు, మెడికల్ అసోసియేషన్ సంఘాలు లాగా ఉంటాయి. ఫస్ట్ అది ఇండియన్ నివాసికి, అసాధారణ నివాసికి, నివాస కాలానికి ముగ్గురికి పడదు. నెక్స్ట్ భారతీయ కంపెనీ నుంచి డివిడెండ్ ఎగ్జాంపుల్ అయితే మాట్లాడింది ఇది పడదు, పన్ను పడదు తెలిసి ఇక్కడ న్యాయం ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫ్రమ్ శ్రీలంక. శ్రీలంకలో మనకి ఇండియా కింద ఉంటుంది, భారతదేశం కాదు. ఏం చేస్తున్నారంటే ఒకటి ట్యాక్స్ పడదు, నివాస అనేది ఒకవేళ అసాధారణ నివాసికి, నివాస కాలానికి పడదు. నెక్స్ట్ నేపాల్ వచ్చేసిన భారతదేశంలో స్వీకరించిన జీతం. వర్క్ ఎక్కడ చేసే నేపాల్, కానీ జీతం ఎక్కడ తీసుకున్నాడు? ఎక్కడ తీసుకున్నాడు? భారతదేశం. అంటే ఏమవుతుందన్నమాట, మొత్తం ముగ్గురికి ట్యాక్స్ పడదు, ఎందుకంటే భారతదేశ ఆదాయం. నెక్స్ట్ చూడండి, భారతదేశం నుంచి నియంత్రించబడుతూ భూటాన్లో కొనసాగుతున్న వ్యాపారం. భారతదేశం అంటే మనదే, అంతేత ముగ్గురు పని కట్టారు. కానీ నియంత్రణ నిర్వహణ భారతదేశం నుంచి జరుగుతుంది కాబట్టి నివాస కార్మికులు అంటే ప్రవాసి కూడా పని కట్టారు, నా దేశంలో. ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కంట్రోల్ అండ్ మేనేజ్ ఫ్రమ్ బిజినెస్ రన్స్ ఇన్ గ్రూప్. కంట్రోల్ అండ్ మేనేజ్ ఫ్రమ్ ఇండియా, బిజినెస్ రన్స్ ఇన్ భూటాన్. భూటాన్ అంటే మన దేశంలో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ ఇన్ సింగపూర్. సింగపూర్ అంటే మన దేశం కాదు, అందుకని ఎక్కువ ఎన్ఆర్ఐ అకౌంట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మంచి మంచి రాజకీయ నాయకుల జీతాలు అవి కూడా అకౌంట్ స్విస్ బ్యాంకులో ఉంటాయి. అది సింగపూర్లో ఉంది. సింగపూర్లో బ్యాంక్ డిపాజిట్లో 5,000. అది భారతదేశ ఆదాయం కాదు, ఇతర ఆదాయం ఒకటి పొందబడుతుంది. నెక్స్ట్ అడిగితే డాష్. నెక్స్ట్ భారతదేశంలో ఉత్పన్నమై మలేషియాలో పొందిన ఆదాయం. దీన్ని ఇంగ్లీష్లో చెప్తే చూసుకుంటే ఇన్కమ్ డిరైవ్డ్ ఇన్ ఇండియా. ఏం రాస్తుంది? ఇన్కమ్ డిరైవ్డ్, ఇన్కమ్ derived in India and received in Malaysia. Received in Malaysia. Okay na? Received in Malaysia. అంటే భారతదేశంలో మలేషియాలో పొందారు. భారతదేశ ఆదాయం ముగ్గురికి ట్యాక్స్ పడాలి. ఏమన్నా ఇప్పుడు వరకు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేశాను ఈ చాప్టర్లో. ఇంకా మీకు ఏముంటుందంటే థియరీ ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్. రేపు ఒక లెక్క చెప్పి మీకు నెక్స్ట్ వీడియో నుంచి ఏం చేస్తానంటే క్వశ్చన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఫైనల్ 14వ తారీఖు నుంచి, అర్థమైందా? ఆ తర్వాత నుంచి మీరు ఏం చేస్తారంటే బయట కొంచెం టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి, అప్పుడు మీరు టెస్ట్ పేపర్స్ తీసుకుంటారని ఈ లోపలగా మీరు ఏం చేస్తారంటే ఖాళీ ఉండకుండా నోట్స్ ఇస్తాం. మనం టెస్ట్ పేపర్స్ బయట తీసుకోవట్లేదు కదా, ఏం చేస్తున్నాం? నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుతున్నాం. అలా ట్యాక్స్కి నోట్స్ చెప్తాను ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో. అప్పుడు మీరు ఏం చేద్దరు కానీ అంటే ఆ నోట్స్లో ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ అయిపోయింది ఇక్కడ. ఇందులో కాస్ట్ షీట్లో ఫస్ట్ యూనిట్, ట్యాక్సేషన్లో ఫస్ట్ యూనిట్లు, 2 యూనిట్లు ప్రాబ్లం అయిపోయింది. థియరీలు చెప్పాలి, దాంట్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాలి. అర్థమవుతుందండి? కాస్టింగ్లోను ట్యాక్సేషన్లోను నా పార్ట్ అంటే సబ్జెక్ట్ పార్ట్ అంటే ప్రాబ్లం పార్ట్ అయిపోయిందమ్మా. మీరు ఇంక తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు థియరీ
థియరీ మనకి నోట్స్ రాసుకుని దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఇందాకను కాస్టింగ్లో 2 వీడియోస్ కింద వస్తుంది. ఫస్ట్ 15 నిమిషాలు, తర్వాత 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు. అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది, కంగారు పడకండి. 2 వీడియోస్ జాగ్రత్తగా చూసుకోండి. 2 వీడియోస్ కలిపి ఒకటే లెక్క. అర్థమైనా? నెక్స్ట్ మీరు ఏదంటే నేను లెక్కలో చెప్పిన అమౌంట్, బోర్డు మీద అమౌంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. క్యాలిక్యులేటర్లో కూడుకోండి. మేము వేసిన బోర్డు మీద నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒకసారి అటు ఇటు జరగచ్చు. అంచేత మీరు ఏం చేస్తారంటే మీరు క్యాలిక్యులేటర్ తీసుకుని క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆన్సర్ సరిపోయిందో చూడండి. నేను చెప్తున్న అమౌంట్ జాగ్రత్తగా సరిపోయిందో చూసుకోండి. డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి.